హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ గడ్ శ్రీ అత్త సోసరి కోడలు 2 అండ్ సరికొత్త ఎపిసోడ్ కి స్వాగతం. సో ఈ రోజు కిడ్స్ స్పెషల్ సాటర్డే కాబట్టి మన దగ్గర పెద్ద పెద్ద అత్తలు పెద్ద పెద్ద కోడలు వచ్చారు. సో వాళ్ళ పేర్లు విశేషాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ముందుగా ఏ టీం నుంచి అత్తగారు? నా పేరు శ్రీలలిత. శ్రీలలిత, ఏం చదువుతున్నావు? నేను 7th క్లాస్ చదువుతున్నాను. సో 7th క్లాస్ చదువుతున్నావు. సో ఏం చేస్తూ ఉంటావు మామూలుగా ఫ్రీ టైంలో? నేను టీవీ చూస్తాను ఎక్కువగా, గడసరి అత్త సొగసు కూడా. మా షో గురించే చెప్తారులే. సో పాటలు పాడుతుంటావా? బాగా అలవాట? అంటే పాడుతా తీగలో 2nd విన్నర్ అయ్యాను. వెరీ గుడ్. ఇంకా చాలా బోల్ బై బోల్లో ఇప్పుడు ప్రస్తుతం పాడుతున్నాను. వెరీ గుడ్, సూపర్, క్లాప్స్, కమ్ ఆన్. అండ్ కోడలు గారు? నా పేరు శ్రీ కారుణ్య, స్టడీయింగ్ 6th క్లాస్. ఓకే. అండ్ ఇప్పుడు మూవీస్ చేస్తున్నాను. మూవీస్ అండ్ సీరియల్స్ చేస్తున్నాను అన్నయ్య. వెరీ గుడ్, వెరీ గుడ్. హెయిర్ స్టైల్ బాగుంది, చాలా అద్భుతంగా కుదిరింది. ఎగ్జాక్ట్లీ అసలు ప్లగ్ లో వేలేటట్టే ఉంది. బాగా సెట్ అయిపోయింది. వెరీ గుడ్, సూపర్. సో బి టీం విశేషాలు తెలుసుకుందాం. బి టీం అత్త కూడా సేమ్ ప్లగ్, వేరే ప్లగ్ అమ్మా అది. ఓకే, అత్తగారు మీ పేరు? మా పేరు సుష్మిత, నేను 8th క్లాస్. 8th క్లాస్. నేను ఆర్ట్ ఆఫ్ ఫైవ్ లో చేశాను. ఓకే. 3rd విన్నర్. సో డాన్స్ బాగా ఇష్టం? చాలా ఫేవరెట్. అవునా? వెరీ గుడ్, సూపర్. ఆ హెయిర్ స్టైల్ తో డాన్స్ చేస్తే అదిరిపోద్ది అసలు. వెరీ గుడ్, సూపర్. ఏయ్ క్యారే రే, కరెక్ట్ నా హైట్ ను. My name is Deepavitra. I'm sitting in first B. ఫస్ట్ బి. ఏ బెంచ్? ఫస్ట్ బెంచ్. అంటే బాగా చదువుతాను అనమాట. అయితే ఫస్ట్ బెంచ్ లో నిద్రపోయినా ఎవరికి తెలియదు, ఎందుకంటే టీచర్ ఎప్పుడు లాస్ట్ బెంచే చూస్తూ ఉంటాడు. నేను ఫస్ట్ బెంచ్ లోనే పడుకునేవాడిని. వెరీ గుడ్. నీకు పాటలు వచ్చా, డాన్స్ వచ్చా? డాన్సా బాగా ఇష్టమా? వెరీ గుడ్. ఈ కట్అవుట్ డాన్స్ చేస్తే అదిరిపోద్ది. వెరీ గుడ్, సూపర్. సో మా కిడ్స్ స్పెషల్లో అత్త కోడల్లా నటించడానికి బాగా సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు వచ్చారు మా షోకి. సో వాళ్ళతో ఫస్ట్ రౌండ్ అత్తకి పెళ్లి చూపులు. సో అత్తగారు మీరు పెళ్లి కొడుకు, మీరు పెళ్లి కూతురు. ఓకే, సో పెళ్లి కొడుకు గారు ఉన్నారు. సో ఇప్పుడు పెళ్లి చూపులు జరుగుతాయి కాబట్టి మీరు ఏమైనా ప్రశ్నలు అడుగుదాం అనుకుంటే అడగండి. అంటే ముందు తెలుసుకోవాలి కదా పెళ్లికి ముందు విషయాలు, రైట్? సో పెళ్లి కూతురు వస్తుంది. పెళ్లి కూతురు తీసుకురండి అమ్మా. ఓకే, సో మధ్యలో ఉన్న అమ్మాయి పెళ్లి కూతురు. సేమ్ హెయిర్ స్టైల్ తో ఉంది వాళ్ళ మమ్మీ. అటు సైడ్ ఉంది వాళ్ళ చెల్లి. ఓకే, వెరీ గుడ్, సూపర్. అడగండి. ఏం పేరు మంది? నా పేరు శ్రీ కారుణ్య అండి. మీ పేరు ఏంటండి? నా పేరు గౌతమ్. ఇంకేంటి, ఎంతవరకు మనం స్టడీస్ సాగింది? ఎంతసేపు? ఎంతవరకు చదివారు? నేను 10th క్లాస్ 5 సార్లు ఫెయిల్ అండి. ఫెయిల్? మా పరిస్థితి అడగవా? మీరు ఎన్నో క్లాస్ చదివారు? సిగ్గే అదంతా. నేను ప్రదీప్ అనేలాగా ఇంటర్ 5 సార్లు ఫెయిల్ అయ్యాను అనమాట. అదే అదే కొంచెం సరే. మీకు ఉద్యోగం అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? అదే ఇంటర్ ఫెయిల్ కదా మనం, ఎలాగా పాస్ అవుతాను. ఇంకా రాస్తున్నాడు, అయిపోగానే ఉద్యోగం చేస్తాడు. అదే 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 అన్న. ఇంతకీ మీకు ఏమన్నా ఆస్తి పాస్తులు ఏమన్నా ఉన్నాయా? ఆస్తి పాస్తులు ఏమన్నా ఉన్నాయా? నా దగ్గర నేను తర్వాత చెప్తాను. నీ దగ్గర ఎంత ఉన్నాయో చెప్పు. మందే ముందులేండి, 0.1%, 0.2%. ఆగిపోతుంది అలా చెప్పకు నువ్వు. నా దగ్గర 0.0%. అవునా? ఎవరా? అంబానీ కంపెనీలోనా? ఏమీ లేదు మన దగ్గర. నీ దగ్గర ఉంటే నేనేదో అనుకున్నా. అయ్యో, మీ దగ్గర ఉంటుందేమో అనేసి నేనే మిమ్మల్ని. ఆయన దగ్గర చాలా కళలు ఉన్నాయి తెలుసా? సైకిల్ టైర్లో గాలి కొట్టగలరు, గోళీలాటలో ఫస్ట్ వచ్చారు వాళ్ళ వీధిలో. సో ఇన్ని ఉన్నాయి. సరే, నా కళలు అలా పక్కన పెట్టు. నీకు సింగింగ్ డాన్సింగ్ ఏమైనా వచ్చా? పాట వచ్చింది. నిన్ను ఎత్తల్లి కన్నాదో పొరగా రేక్ 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 రెబల్ రేక్ రేక్ రేక్, నిన్ను పక్కాగా పిల్లాడే పిల్లదనే నేనుగా. ఎంత పద్ధతిగా పెళ్లి చూపులకి తగ్గట్టు పాట పాడారు. చాలా బాగుందమ్మా. అసలు ఎంత సిగ్గుపడుతూ పాడారో. ఎంత సిగ్గుతో పాడిందో ఆవిడ. పాటకు ముందు సిగ్గుపడింది, పాట తర్వాత సిగ్గుపడింది. పాటే బాగా పాడింది. సో వెరీ గుడ్. ఇప్పుడు పెళ్లి కొడుకు కూడా పాట పాడతాడు సరదాగా మీకోసం. పాడండి. నేను అలాగా సిగ్గుపడుతూ పాడలేను, సిగ్గు లేకుండా పాడతాను. సిగ్గు లేకుండా పాడతారా? పాడండి. రెడీ. నీ ఎదుట నేను, వారెదుట నీవు, మా ఎదుటవో మా ఎప్పుడుంటావు, పెళ్లి చూపులకు
వారొచ్చారు చూడాలని నే ఓరగా చూసా నీ ఎదుట నేను వారెదుట నీవు మా ఎదుటవో మా ఎప్పుడుంటావు. వెరీ గుడ్, సూపర్. సో ఇంత మంచి సాంగ్ పాడారు కాబట్టి సరదాగా పెళ్లి చూపుల్లో ఆ డాన్స్ కూడా చూస్తే పెళ్లి కూతురు కాళ్ళు చేతులు బాగున్నాయో తెలుస్తుంది మనకు కూడా. ఓకే, క్లాప్, కమ్ ఆన్. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ అది ఈ ఫీలింగ్. తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు తినే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగ్ వదిన డార్లింగ్ డార్లింగ్ అది ఈ ఫీలింగ్. ఓ సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్రా గిర్రా ముందే డార్లింగ్. రబ్బరు మూసే పెట్టి గాజు సీసాలు పక్కేసినట్టు ఒక్క పోసేస్తాంది రారో డార్లింగ్. చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టవ మీటింగ్. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ పెరిగిరాయి డార్లింగ్. డార్లింగ్ వదిన డార్లింగ్ డార్లింగ్ బెగిరారో డార్లింగ్. వెరీ గుడ్, సూపర్ గా డాన్స్ చేశారు. చక్కగా పెళ్లి చూపుల్లో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు డాన్స్ చేశారంటే ఇంకా ఆల్మోస్ట్ పెళ్లి అయిపోయినట్టే కాబట్టి 5 points. ఏమైంది? ఒక్క నిమిషం, ఇంకా డౌట్లు ఉన్నాయా? చాలా డౌట్లు ఉన్నాయి. అడగండి. ఇప్పుడు తనకి ఆస్తి లేదు కాబట్టి నాకు ఆస్తి లేదు కాబట్టి ఇద్దరు ఆస్తి ఇస్తాను, ఇద్దరు అది తీసుకోండి. కాదు, మీరే పెళ్లి చూపులు కుదిర్చారు కాబట్టి మేము పెళ్లి చేసుకుంటే మీరే మమ్మల్ని పోషించాలి. అయ్యో భలేవారే, చక్కగా నాన్న. తప్పకుండా తప్పకుండా. మీ పేరు మీద ఒక 7 రూపాయలు, మీ పేరు మీద 8 రూపాయలు రాసిస్తాను. పండగ చేసుకోండి, వడ్డీ కూడా అడగను, మళ్ళీ తిరిగి కూడా ఇవ్వక్కర్లేదు. ఓకే, గిఫ్ట్ ఫ్రీ. ఓకే డన్. ఓకే, నెక్స్ట్ పెళ్లి చూపులు ఎలా ఉంటాయని టెన్షన్ నాకు. ఎందుకంటే పాపం పెళ్లి కూతురు మరీ ఏజ్ బారు, మరీ ఎక్కువ ఏజ్ పెళ్లి కూతురుది. సో అంత పెద్ద ఆవిడికి మరి పెళ్లి చూపులు అంటే మరి కష్టం కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం. వెరీ గుడ్, సూపర్. నైస్ హెయిర్ స్టైల్ మే. సో ఇట్స్ లైక్ ఇప్పుడు మనకి పెళ్లి చూపులు జరగబోతున్నాయి, మనకు కాదు నీకు. సో అందులో ఇప్పుడు పెళ్లి కూతురు వస్తుంది. ఈ కాలం పెళ్లి కూతురు గురించి తెలుసు కదా నీకు. యూనో 1000 మంది అబ్బాయిలు ఉంటే 800 మంది అమ్మాయిలు ఉన్నారు. నా కష్టాలు నావి. సో జాగ్రత్తగా వచ్చిన సంబంధాన్ని పోగొట్టుకోకుండా ఉంచుకో. ఓకే, ఆ అమ్మాయి కొంచెం ఏజ్ ఎక్కువ మనకంటే కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకో. ఓకే, వెరీ గుడ్, సూపర్. సో పెళ్లి కూతురుని ప్రవేశపెట్టండి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సిరిమల్లె చెట్టేమో తిరగబుచ్చింది. కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు. వెరీ గుడ్, అలా ఎత్తుకుని కూర్చోబెట్టారు పెళ్లి కూతురుని. ఓకే, సో పెళ్లి కూతురు వచ్చింది. పెళ్లి కూతురు గారు ఊడిందా? ఎప్పుడు? మొన్న. కింద పడ్డావా, నువ్వే పీకేసావా? పీకేసావా? ఓకే, సో పెళ్లి కూతురు వచ్చింది కాబట్టి మీరేం ప్రశ్నలు అడుగుదాం అడగండి. మీ పేరేంటండి? పవిత్ర. నా పేరు అడగరా? మీ పేరు ఏంటండి? సంతోష్. సంతోష్. సంథింగ్ 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 సంథింగ్. వచ్చాను ఇక పాట. ఓకే, సో మీ హాబీస్ ఏంటండి? టీవీ చూస్తావా? టీవీలో ఏం చూస్తుంటావు? చోటాబీమ్. చోటాబీమ్? చోటాబీమ్ చూస్తుంది. పెళ్లి కూతురు చోటాబీమ్ చూస్తుంది. పాటలు పాడతావా? డాన్స్. డాన్స్ వచ్చా? పాటలు రావా? పాటలు ఏం రావా? సినిమా పాట ఒక్కటి కూడా ట్రై చేయొచ్చు కదా ప్లీజ్, నా కోసం ఒక్క పాట పాడు. డాన్స్ చేస్తాను. డాన్స్ చేస్తానందా? మా ఓకే. చెల్లి డాన్స్ చేస్తాను అని. రైమ్స్ వచ్చా పోనీ? తెలుగు రైమ్. తెలుగు రైమ్స్ ఓకే. చిట్టి చిట్టి మిరియాలు. పాడు పాడు. చిట్టి చిట్టి మిరియాలు చెట్టు కింద పోసి పుట్టమండు తెచ్చి బొమ్మరిల్లు కట్టి అల్లవారింటికెళ్తే అరవాలి కుక్క బొవ్వు మన్నది నా కలకడ్డలు గల్ మన్నాయి. అల్వాల్ కుక్క బ్లో బ్లో బ్లలే. సూపర్
సూపర్ అమ్మా, నువ్వు అద్దెపోయింది అసలు మొత్తం చాలా బాగుంది. సో పెళ్లి కొడుకు కూడా పాటలు వచ్చు తెలుసా? నీ ఫేవరెట్ హీరో ఎవరు? దుంకుడు. దుంకుడు కాదు నాన్న, దూకుడు. దుంకుడులో హీరో మహేష్ బాబు. దుంకుడు సినిమాలోంచి మహేష్ బాబు పాట ఏమైనా వచ్చా నీకు? రాదు. మహేష్ బాబు పాటలు ఒక్కడు కూడా రావా? అనవసరం కమిట్ అయ్యాను. నువ్వు ఎవరితో ఒకరు పాడదు, మహేష్ బాబు పాటని చెప్పేద్దాం. ఓకే, నేను హిందీ పాట పాడొచ్చా? మహేష్ బాబు హిందీలో చేశాడు చూడు, ఆ పాట పాడుతుంది. ఓకే, ఆ మైక్ రాలా, పాడు. चाहत का न मैंने बुझने दिया सिलसिलाए चाहत का न मैंने बुझने दिया हो पिया ये दिया ना बुझाए ना बुझेगी मेरी चाहत का दिया मेरे पिया तू आजा रे मेरे पिया ओ मेरे पिया तू आजा रे मेरे पिया. నీకు సమస్య లేదే అసలు. మహేష్ బాబు పాట ఇది, కొత్త పాట, ఇంకా రిలీజ్ అవ్వలేదు. మహేష్ బాబు నెక్స్ట్ చేయబోతున్నాడు ఆ పాట అనమాట. నీకోసమే పాడాడు పెళ్లి కొడుకు. నచ్చిందా? పర్లేదా? ఏదో ఎడ్జిస్తావు దాన్ని అంతేగా. వెరీ గుడ్. డాన్స్ చేస్తావా? వెరీ గుడ్. నీకు సపోర్ట్గా ఈ బాబుని కూడా చేయమని చెప్దాం. రండి పాట వేయండి. వెరీ గుడ్, సూపర్. హాయ్ వచ్చిందా నీకు? ఇంట్లో ఏం చేస్తుంటావు స్కూల్ లేనప్పుడు? ఆడుకుంటా. ఏం ఆడుకుంటావు? అవుట్ అవుట్. అవుట్ అవుటా? అదే మాట. రన్నింగ్. స్కూల్కి వెళ్తాను. నువ్వు నిజంగా ఫస్ట్ క్లాస్ చదువుతున్నావా? నిజంగా? నీ డాన్స్ చూస్తే మినిమం అలా లేదే. ఇంట్లో కూడా చేస్తుంటా డాన్స్? ఇంట్లో అందరు చేస్తారా డాన్స్? నువ్వు ఒక్కదాన్ని చేస్తుంటా. సినిమాలు టీవీ కూడా చూస్తుంటావు? నా సీరియల్ వచ్చినప్పుడే నేను చూస్తాను. నీ సీరియలా? ఏం సీరియల్? నేను అడగొచ్చా ఇప్పుడు? ఒక్క నిమిషం ఆగా. నేను అడుగుతా. ఏం సీరియల్? మూడు ముళ్ళ బంధం. ఏం? ఒక్క నిమిషం చెప్పు. మూడు ముళ్ళ బంధం. ముళ్ళ బంధం. ఎన్ని ముళ్ళు? ఒకటేనా? మూడు ముళ్ళు కాదా? ఒక ముళ్ళ బంధం. కొత్త సీరియల్ అది? పాతదేనా? ఓకే ఓకే. ఎప్పుడో నువ్వు పుట్ట ముందు మొదలు ఎట్టుంటారు వాళ్ళు. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. ఇంకోటి ఉంది నా దగ్గర, కావాలా? నీదే ఊడిపోయింది నాలుక అనకే. వెరీ గుడ్, సూపర్. సో మీకు కూడా 5 పాయింట్స్. అత్తలు బ్యాక్ రండి. ఫస్ట్ సాంగ్. सकुबाई जरा दे दो ना गरम गरम चाय. सकुबाई నువ్వు చాయ్ ఇస్తే అదో రకం హాయ్. ఏస్కొన్నా గుమా గుమా చాయ్. యమ్మా ఫేమస్ దిల్లీ టు దుబాయ్.
ఫస్ట్ సాంగ్ ఇలా తుఫాన్ వచ్చినట్టుంటే ఫస్ట్ సాంగ్ లో ఎవరు ఆగలేదు కాబట్టి ఎవరికి పాయింట్ రాలేదు. వెరీ గుడ్, సూపర్, నీకు వచ్చిందిలే. సో ఫస్ట్ సాంగ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ సాంగ్ లోకి వెళ్తున్నాం మనం. సెకండ్ సాంగ్ ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, ఇందాక పాప అలసిపోయింది ఈ పెద్దవాడు డాన్స్ చేసి, కాబట్టి వీడికి రెస్ట్ ఇస్తాం, ఆ అత్తగారికి కూడా. ఓకే, సెకండ్ సాంగ్. పట్టు పట్టు చెయ్యే పట్టు చిన్నదాని చెంగే పట్టు నన్ను నెల దాచి పెట్టు ఓ బుల్లోడా హాయ్ కట్టు కట్టు చీరే కట్టు ఉంటే చూపు దూరేటట్టు నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ. ముక్కు కందిపోయేటట్టు ముక్కు మీద ముక్కేటట్టు లేకపోతే నా మీదట్టు ఓ బుల్లోడా కన్నె బొట్టు కరిగేటట్టు కన్ను కొట్టకుంటే ఒట్టు కోరికంట నా మీదట్టు ఓ బుల్లమ్మ. రబె 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 రంగుల రబ్బట్టు రబ్బి రబ్బి ఇస్తా నీకు పిస్తరు బొబ్బట్టు. కట్టు ఉంటే చూపు దూరేటట్టు నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ. వెరీ గుడ్. ఈసారి ఏ టీం ఆగారు, బి టీం ఆగలేదు. ఎందుకంటే పాప ఆవిడ బీభత్సం డాన్సర్. ఆవిడ ఏ సాంగ్ అయినా సరే కష్టపడి అద్భుతమైన స్టెప్పులు కనిపెట్టి మరి వేస్తోంది. సో యాక్చువల్లీ యూ డిడ్ ఏ గుడ్ జాబా. వెరీ గుడ్, సూపర్. నువ్వు రోజు స్కూల్కి వెళ్తావా? షూటింగ్ ఉన్నప్పుడు షూటింగ్ ఉన్నప్పుడు వెళ్ళవా? షూటింగ్ ఎన్ని రోజులు ఉంటుంది? రోజు ఉంటుందా? ఎప్పుడో ఒకసారి ఉంటుంది. ఎప్పుడో ఒకసారి ఉంటుందా? సో మేకప్ వేసుకుని రెడీగా ఉంటావా నువ్వు? మొత్తం బాగా చేస్తావా యాక్టింగ్? నీకు తర్వాత ఏదైనా నేను సీన్ ఇచ్చి చేయమంటే చేస్తావా? వెరీ గుడ్ నాన్న, క్లాప్స్. వెరీ గుడ్. సో ఇప్పుడు సెకండ్ సాంగ్ కూడా అయిపోయింది, ఒక సైడ్ పాయింట్ వచ్చింది. సో థర్డ్ సాంగ్ ఏం జరుగుతుందో చూద్దాం. రైట్, థర్డ్ సాంగ్. ఓపెన్ గంగం స్టైల్ గంగం స్టైల్. 낮에는 따사로운 인간적인 여자 커피 한 잔에 여유를 아는 품격 있는 여자 밤이 오면 심장이 뜨거워지는 여자 그런 반전 있는 여자 나는 선호해 낮에는 너만큼 따사로운 그런 선호해 커피 식기도 전에 원샷 때리는 선호해 밤이 오면 심장이 터져버리는 선호해 그런 선호해 오빤 강남스타일 강남스타일 오빤 강남스타일 강남스타일 오빤 강남스타일 섹시 레이디 오빤 강남스타일 섹시 레이디 성숙해 보이지만 놀 땐 노는 여자 이때다 싶으면 묶었던 머리 푸는 여자 가렸지만 웬만한 노출보다 야한 여자 그런 감각적인 여자 나는 선호해 점잖아 보이지만. సో థర్డ్ సాంగ్ కి ఎవరు ఆగలేదు కాబట్టి రెండు టీములకి పాయింట్ రాలేదు. కంగ్రాచులేషన్స్ ప్రదీప్, వెరీ వెల్ డన్. సో మొత్తం 4 సాంగ్స్ లో 3 సాంగ్స్ అయిపోయాయి అండ్ ఇచ్చారు ఒకే పాయింట్ వచ్చింది. లాస్ట్ సాంగ్ కి ఎవరు ఆగుతారో వాళ్ళే ఈ రౌండ్ వినే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. రైట్, ఫోర్త్ సాంగ్. అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కిటకిటలై పెంచేస్తే ఏమైతాది మంచి బీట్ వస్తుంది పిచ్చ పాట వస్తుంది
Postadi, bestu postadi, hoi! 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 Raye raye na raka se, nube paite se, atta do best. Bullet bode, bode, popo, bullet bode, bode, popo. రారో రారో నా శివ కాశీ అగ్గిరాజేసి సిగ్గు వేసేస్తే బుల్లెట్ పోదే పోదే పోపో బుల్లెట్ పోదే పోదే పోపో చెట్టు మీద మ్యాంగోలో మెంత పెట్ట ఉన్నదే చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుకున్నాడే వచ్చి మ్యాంగో కోసే. వెరీ గుడ్, సూపర్ గా డాన్స్ చేశారు. నలుగురు 4 స్టైల్లో చేశారు, కానీ ఒక్కళ్ళు కూడా ఈ అమ్మాయితో మ్యాచ్ చేయలేపారు. ఎవడు మ్యాచ్ చేయలేడు అంత అద్భుతంగా. ఎందుకంటే ఆవిడ మనసులో ఆవిడ వేరే పాట పాడుకుంటుంది, వేరే స్టెప్ లేసి. వండర్ఫుల్ అన్న, సూపర్ డాన్స్ చేసి క్లాప్స్ కొట్టుకో. నీకు నువ్వు నవ్వు అప్పుడప్పుడు, మాకు ఆ తొర్రి పని కావాలి. వెరీ గుడ్, సూపర్. 4th సాంగ్ కి ఎవరు ఆగలేదు కాబట్టి ఎవరికి పాయింట్ రాలేదు, కానీ సూపర్ గా డాన్స్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో 1 పాయింట్ లీడ్ లోకి వచ్చాం మనం. ఏం పర్లేదు, మనం 3rd రౌండ్ లో కవర్ చేసుకున్నాం. ఓకే, 3rd రౌండ్ ఆడబోతారు కబడ్డీ కబడ్డీ. ఓకే, వెరీ గుడ్, సూపర్. సో అత్తగారు మీదే ఫస్ట్ ఛాన్స్, రండి. కోత లబ్బర్. లబ్బరా లబ్బర్ 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 ఇంకా రాలేదమ్మా. లబ్బర్ 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 ఏయ్ లోపలికి వెళ్ళు లోపలికి వెళ్ళు. లబ్బర్ 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 లైన్ 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 లబ్బర్ లబ్బర్ వైట్ లైన్. టచ్ చేయండి టచ్ చేయండి టచ్ చేయండి ఏంటి అక్కడ ఉంది టచ్ చేయండి. అమ్మా తల్లే అత్తగారు. సో వైట్ లైన్ అంత ఖాళీగా ఉన్నా పాపం ఈ అత్తగారినే ముట్టుకుందామని ఫిక్స్ అయింది, అందుకే 1 పాయింట్ వచ్చింది మీకు. ఓకే, ఇప్పుడు అవతల టీం అత్తగారు వస్తారు, రండి. పెన్సిల్. పెన్సిల్ 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 కాదు పెన్సిల్ 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 నువ్వు టచ్ చేయకరా, వాళ్ళు నేను పట్టేసుకున్నారు కదా. వెరీ గుడ్, సూపర్. ఇంక వదిలేండి అమ్మా, పాపం చాలా బలంగా ఆడింది ఆవిడ. సో అమ్మో, ఇటు సైడ్ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అసలేం ట్విస్టులు ఉంటాయి. క్లాప్స్ కమాన్. ఇటు సైడ్ 1 మోర్ పాయింట్ వచ్చింది, స్కోర్ 2. వెరీ గుడ్. కోడలు గారు ఇప్పుడు మీ ఛాన్స్, రండి. షార్ప్నర్. షార్ప్నర్. షార్ప్నర్ 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 షార్ప్ వెరీ గుడ్, సూపర్. 1 మోర్ పాయింట్. సో మీ స్కోర్ అయింది 3. వచ్చేసానన్నయ్య తన్ని టచ్ చేశానా, తను వచ్చి నేను పట్టుకొని వేసింది, నేను వచ్చేసాను అంతే. 1 పాయింట్. వెరీ గుడ్, సూపర్. సో ఇట్ సైడ్ స్కోర్ 3, ఇట్ సైడ్ స్కోర్ 0. మీరేం భయపడక్కర్లేదు. డార్లింగ్ దా. ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్తావు కదా, వెళ్ళగానే ఫస్ట్ స్ట్రైట్ గా వెళ్ళి వైట్ లైన్ ముట్టుకో. ఓకే, రిటర్న్ లో వీళ్ళిద్దరు ఉంటారు, వాళ్ళిద్దరిని ఒకటి కొట్టేసి పరిగెత్తుకుంటూ ఇటు వచ్చేసి. ఓకే, రెడీ? దా. చటా భీమ్ అను. చటా భీమ్, చటా భీమ్, చటా భీమ్, చటా భీమ్, చటా భీమ్, చటా భీమ్. ఆ చటా భీమ్. వెళ్ళిపో నువ్వు, వెళ్ళిపో నువ్వు, వెళ్ళిపో. వెరీ గుడ్, క్లాస్ 1. 4 పాయింట్స్, సూపర్. ఓకే, సో మనకి 4 పాయింట్స్ తీసుకొచ్చింది అమ్మాయి. క్లాస్ 1. పవిత్రాజ్, నువ్వే 4 పాయింట్స్ తెచ్చావు. సో మన స్కోర్ 4, వాళ్ళది ఓన్లీ 2. కావాలా తీసుకోండి. ఓకే, 3. ఇట్ సైడ్ స్కోర్ 3, ఇట్ సైడ్ స్కోర్ 4. ఓకే, అందరిది ఒక్కొక్క ఛాన్స్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఛాన్స్. అత్తగారు రండి. లబ్బర్.
లబ్బర్ 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 వెళ్ళు పవిత్ర వెళ్ళు ఎవరు దొరకలేదు అనుకుంటా ఎవరిని ముట్టుకోలేదుకుంటా టచ్ చేసా ఎవరిని టచ్ చేసావా అయితే ఓకే వెరీ గుడ్ సూపర్ సో ఇచ్చాడు పాయింట్ రావడంతో మీ స్కోరు 4 మీ స్కోరు 4 అత్తగారు మీ ఛాన్స్ రండి ఏమనాలి ఏమున్నాయి పెన్సిల్ 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 yes 1 point okay it's okay so it said score 5 it said score 4 right కాల్ రండి షార్ప్నర్ లోపల దగ్గర రాని షార్ప్నర్ వెనక నుంచి పట్టుకోండి వెరీ గుడ్ ఆవిడ వచ్చి వెళ్ళిపోయింది ఆ అమ్మాయిని పట్టుకొని భయం వేసింది కదా నీకు బయట వెళ్ళలేదు కదా సో మీ స్కోర్ ఎంత అలా వస్తారండి మీ స్కోర్ ఎంత 5 points 5 వెరీ గుడ్ సూపర్ ఈక్వల్ స్కోర్ లో ఉన్నారు ఇంకా లాస్ట్ ఛాన్స్ లో మనకు ఒక్క పాయింట్ వచ్చినా మనమే విన్ అవుతాం ఓకే ఈ రౌండ్ మనం విన్ అవ్వాలి నువ్వేమనాలి అది అలా ఫిక్స్ అయిపో రెడీ దా చట్టా భీమ్ అను నేను ఊరుకోను నేను లైన్ నొక్కేశాను లైన్ దాటింది కంగ్రాచులేషన్స్ మనమే గెలిచాం మనకి 4 points వచ్చాయి ఇదే కక్కుర్తి అంటే 4 చాలు వెరీ గుడ్ సూపర్ సో ఇట్స్ ఐ టీమ్ కి 4 points రావడంతో వీళ్ళ స్కోర్ వెళ్ళింది 8 points అండ్ మన స్కోర్ ఉంది 5 points వెరీ గుడ్ సూపర్ కబడ్డీ రౌండ్ లో వీళ్ళెవరు ఈ అమ్మాయితో పోటీ పడలేకపోయారు అంత బాగా ఆడావు నువ్వు కంగ్రాచులేషన్స్ నీ వల్లే మీ టీం గెలిచింది నీ వల్ల ఈ టీం గెలిచింది సో నువ్వే బాగా ఆడావు నువ్వు కంగ్రాచులేషన్స్ వెరీ గుడ్ సూపర్ క్లాప్స్ కొట్టండి రా 4th రౌండ్ ఇప్పుడు 4th రౌండ్ లో మౌనవ్రతం అన్నమాట ఓకే సో 4 కార్డ్స్ లో 2 కార్డ్స్ మీరు ఆడతారు 2 కార్డ్స్ ఈవిడ ఆడతారు ఓకే సో ఇప్పుడు ఫస్ట్ కార్డ్ రాబోతోంది 60 seconds మాత్రమే ఉంటుంది ఫస్ట్ కార్డ్ కవి రాయిపోతున్నాను ఏంటి రాస్తున్నాను రాసేయ్ ఎక్కడ రాస్తావు పేపర్ మీద వెరీ గుడ్ దేంతో రాస్తావు పెన్ తో వెరీ గుడ్ నాన్న ఎక్సలెంట్ టెన్షన్ తో రాస్తున్నాను టెన్షన్ తో ఏం రాస్తారు ఎగ్జామ్ రైట్ ఆన్సర్ సూపర్ ఓకే చూసా ఎంత ఈజీగా ఉందో అంతే ఈజీగా ఉంటుంది సో ఆవిడ ఏం చెప్తుందో ముందు విను లేకపోతే నన్ను నమ్ము నేను మంచి మంచి క్లూలు ఇస్తాను సూపర్ గా ఇస్తాను అదిరిపోద్ది చూడు నువ్వు సూపర్ సెకండ్ కార్డ్ సూపర్ సూపర్ పైనుంచి కిందకి దూకి పైనుంచి కింద దూకితే మోకాళ్ళు ఇరుగుతాయి అప్పుడు కింద కూర్చుని రాసుకోవాలి మళ్ళీ వెళ్ళింది మళ్ళీ దూకింది మళ్ళీ కాళ్ళు ఇరిగే మళ్ళీ రాసుకో పరిగెత్తి రాస్తున్నాను అప్పుడు ఆయుసం రావాలిగా ఓకే వడ్డానం జాగ్రత్త ఒకరు వచ్చి రాస్తున్నారు టేబుల్ మీద కూర్చొని రాస్తున్నాను టేబుల్ పై చైర్ మీద కూర్చొని రాస్తున్నాను చైర్ ఎక్కడ ఉన్నది చైర్ పై రాస్తున్నావా చైర్ ఎక్కడ ఉన్నది స్కూల్ బ్యాగ్ చైర్ అన్ని ఇంట్లో ఉన్నాయి నోట్ బుక్ బ్యాగ్ తీసి పెడుతున్నాను కాడేదిరా వెళ్ళిపోయింది 60 seconds అయిపోయింది టైము ఆన్సర్ హోంవర్క్ బ్యాగ్ నుంచి తీసి రాస్తున్నానే ఇంటికి వచ్చింది కదా ఇట్లా చెప్పాలి కదా అదా పోలే నెక్స్ట్ టైం చెప్తు కానీ వెరీ గుడ్ సర్లే ఈవిడికి అలా చెప్పండి ఇప్పుడు ఈవిడ చేసినప్పుడు అర్థమవుతుందిగా నీకు ఈవిడ ఏం చేస్తుందో చూద్దాం ఓకే సో మనకి 2 options లో 1 కరెక్ట్ గా చెప్పారు సో 1 point వచ్చింది ఇప్పుడు మీ ఛాన్స్
ఓకే 2 కార్డ్స్ లో 1 పాయింట్ వచ్చింది. ఇప్పుడు థర్డ్ కార్డ్ వస్తుంది. మీరు వెనక్కి తిరిగి చూడకూడదు. థర్డ్ కార్డ్ అట 1 అట 2 అట 3 అట 4 అట 5 అట 6 కుప్పి గంతులు వేస్తున్నా మంకీ. కుందేలు వల్ల చిన్నగా ఉంటుంది. పిన్ని కూతురు. డాగ్ క్యాట్. డాగ్ క్యాటా? అబ్బో. ఓకే స్విమ్మింగ్ లో డాల్ఫిన్. ఇంకాసేపు అయితే పాక్కుంటూ వెళ్ళిపోద్దమ్మా ఆవిడ ఇక్కడి నుంచి. తొందరగా చెప్పు. దా వెనక్కి వచ్చి లేచి నుంచో. కార్డు వెళ్ళిపోతుంది లోపలికి. ఏయ్ తెచ్చి నోటితో మాట్లాడద్దు. చెప్పు జరగా చిన్నగా ఉంటుంది. చిన్నపిల్లలు పాకుతారు. నేల మీద పాకుతారు. చిన్నపిల్లలు చేస్తా కదగో. చిన్నపిల్లలు నేల మీద పాకుతారు. కానీ గెంతకెళ్ళరా ఇలాగా? గెంతడం. బ్యాక్ 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 చిన్న కుందేలు పరిగె. రాత్రి పూట గెంతుకుంటే వెళ్తుంటాయి అవి. రైట్ ఆన్సర్. అబ్బా ఏదో మొత్తం నువ్వే చెప్పినట్టు. సో చాలా కష్టపడి యాక్ట్ చేసింది ఆవిడ. మొత్తం సగం డ్రెస్ అంతా మార్చిపోయింది ఆవిడకి. అంత కింద కూర్చుని అంత కష్టపడ్డావు. వెరీ గుడ్. ఫ్రాగ్ ఇస్ రైట్ ఆన్సర్. 2 పాయింట్స్ వచ్చాయి మనకి. లాస్ట్ కార్డ్ అయిపోయింది అంతే. క్లాస్ 1 సూపర్. 4 కార్డ్స్ లో 3 పాయింట్స్ కరెక్ట్ గా వచ్చాయి మీకు. సో మీ స్కోర్ 3. మరి వీళ్ళ పరిస్థితి ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు మనం. ఓకే ఏమండి కోడలు గారు, అసలు విషయం ఏంటంటే వెనకాల కార్డు వస్తుంది కదా, మనం వెనక్కి తిరగకూడదు. ఓన్లీ ఆవిడనే చూడాలి. ఆవిడ చూస్తే అందులో వచ్చే కార్డు ఏంటో ఆవిడ మనకి చెప్తుంది. ఆవిడ యాక్సిడెంట్ చేస్తుంది. సచ్చండి. ఓకే ఫస్ట్ కార్డ్ రాస్తుంది. అదే అదే నువ్వు రాస్తావా? దేంతో రాస్తావు? పెన్సిల్. కొంచెం పెద్ద అయితే? పెన్సిల్ పెద్దగా ఉంది. పెన్సిల్ పెద్దగా ఉందా? పెన్. సూపర్. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. సూపర్. సో ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ గా చెప్పావు. కంగ్రాచులేషన్స్. సూపర్. రెండో కార్డ్ బోట్. బోట్ లో వెళ్తోంది. బ్యాగ్ వేసుకొని వెళ్తుంది. బ్యాగ్ వేసుకుని బోట్ లో వెళ్తోంది కదా? లేలే బోటే ఈ అమ్మాయి బ్యాగ్ లో వేసుకెళ్తోంది. బోట్ ఎక్కడ వెళ్తుంది? రోడ్డు మీద వెళ్తుంది. నీళ్ళలో వెళ్తుందా? ఓకే ఈ మధ్యన అలా వెళ్తుంది. మరి రోడ్డు మీద ఏమెళ్తాయి? బండ్లు వెళ్తాయా? ఓకే మీరు ఇలా రాని. నేను వస్తాను. ఓకే ఇప్పుడు రోడ్డు మీద ఆటో ఉంటుందా? లారీ ఉంటుందా? నేను చెప్పాను. నేను బస్సు అని చెప్తాను. నేను చెప్పండి నాన్న. నేను చీటికి ఎప్పుడు చేశానా? ఇప్పుడు అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి. నేను ఎప్పుడు మోసం చేస్తాను. ఏంటి? రైట్ ఆన్సర్. సూపర్. వండర్ఫుల్. అదిరిపోయిందన్నా. చూసా ఒక్క క్లూ కూడా లేకుండా ఎంత బాగా చెప్పింది అమ్మాయి. ఈ కటౌట్కి తేడా ఉంది కదా. వెరీ గుడ్. సూపర్. మా గడిసరెత్త సోదరుకోలు 2లో అతి పెద్ద వయస్కురాలు ఈవిడే. ఇంత పెద్దవాడు ఇప్పటివరకు మా షోలో రాలేదు ఎప్పుడు. సో ఈ రౌండ్ ఎలా ఆడతారనేది సిగ్గుపడుతుంది. ఈ రౌండ్ ఎలా ఆడతారనేది ఇప్పుడు టెన్షన్ అనమాట. ఓకేనా? వెరీ గుడ్. 2 పాయింట్స్ వచ్చాయి మీకు. సో థర్డ్ పాయింట్ వస్తుందా లేదు చూద్దాం. థర్డ్ కార్డ్ సర్కిల్. ఆరెంజ్, మ్యాంగో, యాపిల్, బాల్. ఓకే సూపర్. నువ్వే బెటర్ రా. నేనేం మాట్లాడకుండానే అవతల చెప్పించావు. మీ నలుగురిలో నువ్వే బెటర్. వెరీ గుడ్. సూపర్. బాల్ చాలా బాగా చెప్పావు. ఇప్పుడు నెక్స్ట్ ఇది మేము ఎవరం చెప్పాం, నువ్వే చెప్పాలి. ఓకే ఫోర్త్ కార్డ్ మౌంటైన్, క్లౌడ్స్, వర్షం, రెయిన్. కరెక్ట్. ట్రీ. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్. సూపర్. కమ్ ఆన్. అండ్ సూపర్ గా చెప్పావు. వండర్ఫుల్. అండ్ మీకు 4కి 4 పాయింట్లు వచ్చాయి. కంగ్రాచులేషన్స్. అండ్ ఇక లాస్ట్ రౌండ్ లోకి వెళ్ళబోతున్నాం మనం. అండ్ సో 4th రౌండ్ లో మనకి 3 పాయింట్స్ వచ్చాయి అండ్ మనకి 4 పాయింట్స్ వచ్చాయి. ఓకే అండ్ లాస్ట్ రౌండ్ లో ఇప్పుడు మీ చేతిలో ఉన్న బాల్స్ ఒక్కొక్కటి దొల్లిస్తే ఆ రింగ్ లో పడాలి. ఆ రింగ్ లో ఎన్ని బాల్స్ అయితే పడితే అదే మీ స్కోర్.
డుక్కు జర జర డుక్కుమే. ముందు అత్తలు ఇద్దరు ఆడతారు. రెడీ 1 2 3 గో. నీ పాటలు రావా? పాటలు వచ్చా నీకు? బరువుగా ఉంది అది లేదా? సినిమాలు ఏమైనా చూసావు నువ్వు? ఏం సినిమాలు చూసావు? దూకుడా? దుంకుడు ఇంకా పూరి. ఇంకా పూరియా? దూకుడు ఉంటాడండి. అవును దూకుడు ఉంది. దూకుడు కాకుండా ఇంకో సినిమా ఏంటది? పూరి హీరోయిన్. పూరి హీరోయినా? పూరి హీరోయిన్, దుంకుడు సినిమా. కొత్త హీరోయిన్ అమ్మాయి పూరి? పాత హీరోయిన్. కోడలు గారు ఇప్పుడు మీ ఛాన్స్. రెడీ 1 2 3 గో. గుడ్. అలాగే తొందరగా వేయాలి. ఓకే స్ట్రైట్ గా చూసేయి. స్ట్రైట్ అమ్మా. అరే నువ్వు మావెందుకు చూస్తున్నావు? నీవు చూడు. నీ మాగేం తెదుగు. వెరీ గుడ్, సూపర్. సో 2 టీములు ఆడారు, చాలా చక్కగా ఆడారు. సో ఆడిన తర్వాత ఇప్పుడు అత్త కోడళ్ళ స్కోర్లు కూడా ఆ రింగుల్లో ఉన్నాయి. దాన్ని బట్టే మన ఫైనల్ స్కోర్స్ తెలుస్తాయి. బట్ స్కోర్స్ విధంగా చూసుకుంటే ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారో కూడా మనకు అవసరం లేదు. ఎందుకంటే మీ నలుగురు మా షోకి గెస్ట్ల కింద వచ్చారు. అండ్ చిల్డ్రన్స్ స్పెషల్ ఈ ఎపిసోడ్. సో కిడ్స్ స్పెషల్లో మీ నలుగురు మా షోకి వచ్చి ఆడినందుకు మీ నలుగురు విన్నర్సే. కంగ్రాచులేషన్స్. సో కోళ్ళ గారు మీరు గెలిచారు. వెరీ గుడ్, సూపర్. సో నీకు ఎలా అనిపించింది మా షో? ఓకే పర్లేదా? పర్లేదంట, చూస్తారంట జనాలు. నచ్చుతుంటావా? ఓకే మళ్ళీ వస్తావా? పెళ్లి చేసుకుని మీ అత్తతో రా. ఎందుకు రా? ఏం కాదు, రావా మీ అత్తతో? రావా? నేను కూడా పెద్ద పెళ్లి చేసుకుంటాను. పెద్దయ్యాక పోలీస్ ఆఫీసర్ అయ్యి అప్పుడు పెళ్లి చేసుకుంటాను నేను. ఓకేనా? మా షోకి వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ. అత్తగారు మా కోసం పాట పాడతారా? పాట ముందర నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను అనమాట. యాక్చువల్లీ నేను నా సింగింగ్ కెరీర్ స్టార్ట్ చేసింది జీ తెలుగుతోనే అనమాట. సరిగంప లిటిల్ ఛాన్స్లో. అంతే నేను చెప్పాలి. సో స్వీట్. అండ్ అలాగే మా కోసం లిటిల్ ఛాంప్స్లో కూడా పార్టిసిపేట్ చేసావు కాబట్టి మా కోసం మళ్ళీ మా జీ తెలుగు ప్రేక్షకుల కోసం పాట పాడతావు? వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ మనసును ముసిరనే ఇది మరి ప్రణయమా ప్రణయమా హృదయం నిండుగా నా ఈ సంఘర్షణ నన్నే మరిచనే ఇది బాధో ఏదో కురికే మొదరికి రాదు ఒడుకేమో వదిలిపోదు ఏ వెంట పరుగునదో నా పయనం మాత్రం పూర్తవదు నా చెంత నువ్వు ఉంటే కాలంకి విలువలేదు నువ్వు దూరం అయిపోతుంటే విషమనిపించను ఏ నిమిషం వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ మనసును ముసిరనే ఇది మరి ప్రణయమా ప్రణయమా హృదయం నిండుగా నా ఈ సంఘర్షణ నన్నే మరిచనే ఇది బాధ ఏదో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ నలుగురు మా షోకి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇలాగే సరదాగా మీరు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ బాగా చదవాలని అండ్ పెద్ద పెద్ద డిగ్రీలు పెద్ద పెద్ద సర్టిఫికెట్లు సంపాదించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మరో ఎపిసోడ్లో మరో అత్త హోటల్ టీంతో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాయ్. థ్యాంక్ యూ.